ఇన్నాళ్ళు వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శవపేటికలుగా అభివర్ణించారు. వాటిలో ప్రయాణం అంటే మృత్యువుతో భేటీగా చెబుతూ వచ్చారు. నిజానికి ఒక దేశం వెన్ను విరిచి మరో దేశానికి పురుడు పోసిన ఆనాటి రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిగ్ యుద్ధ విమానాలకు ఎట్టకేలకు 6 దశాబ్దాల తర్వాత కాలం చెల్లింది. ఒక పొడవాటి సూదుముక్కు కలిగిన యుద్ధ విమానం ఈ దేశం 3 రంగుల జెండాను ప్రపంచం ముందు తల ఎత్తుకు ఎగిరేలా చేసింది. దాని పేరు MiG-21. ఈ యుద్ధ విమానానికి ఇక సెలవంటూ ఇండియన్ ఆర్మీ నమస్తే మిగ్ అంటూ శాశ్వతంగా గుడ్ బై చెప్పింది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడడానికి, పాకిస్తాన్ వెన్ను విరవడానికి ఈ విమానమే కారణం. ఈ యుద్ధ విమానాన్ని చూస్తే శత్రువులు హడలిపోయారంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. ఈ విమానం సోవియట్ యూనియన్ లోని ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ బ్యూరో పేరు ఆర్టెమ్ మిఖాయిల్ గురేవిచ్ అనే ఓ ఇద్దరు ఇంజనీర్లు కలిసి డిజైన్ చేసిన విమానాలకే మిగ్ అనే పేరు వచ్చింది. 1960లో డిజైన్ చేయబడిన MiG-21 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ ను ప్రస్తుతం అందరూ ఫ్లయింగ్ క్యాఫిన్ లేదా ఎగిరే శవపేటిక అంటున్నారు. కానీ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యాధునిక ఫైటర్ జెట్లని తోక ముడిచేలా చేసింది మిగ్ ఫైటర్ జెట్. దాని పనితనం తెలుసుకోవాలంటే తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ పుట్టుక టైంలో జరిగిన ఈ ఒక్క చిన్న స్టోరీ చాలు. మన జాన్ జిగ్రీ దోస్త్ రష్యా మనకిచ్చిన గిఫ్ట్ పవర్ ఏంటో తెలిసిపోతోంది. 1971 డిసెంబర్ తూర్పు పాకిస్తాన్ గగనతలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ వైమానిక దళం తన F-104 స్టార్ ఫైటర్ జెట్లను మోహరించింది. అమెరికా పాకిస్తాన్ కు అందించిన సూపర్ సోనిక్ ఫైటర్లు ఒకవైపు, మన దేశపు మిగ్ విమానాలు మరోవైపు ఉండి అవి చేసే డాగ్ ఫైట్ చూడముచ్చటగా ఉండేది. మీకు తెలుసా, డాగ్ ఫైట్ అన్న పదం యుద్ధ విమానాల మధ్య జరిగే సమీప గగన యుద్ధాలకి వాడతారు. ఇది ఒక రకంగా వాటిని తయారు చేసిన అమెరికా, రష్యా దేశాల మధ్య యుద్ధ విమానాలు చేసుకునే భీకర పోరాటంగా చెబుతూ ఉంటారు. ఆ రోజు మన ఐఏఎఫ్ ఫైట్ లెఫ్టినెంట్ బిష్ణు సింగ్ తన MiG-21లో పహారా కాస్తూ ఉండగా రాడర్ లో శత్రుదేశం పాకిస్తాన్ కు సంబంధించిన స్టార్ ఫైటర్ కనిపించింది. దాంతో ఇద్దరు ఒకరిపై ఒకరు దూసుకుపోయారు. స్టార్ ఫైటర్ వేగంగా పైకెగిరింది. మన MiG-21 దాని వెనుకే దూసుకెళ్లింది. ఆకాశంలో ఈ రెండు మెరుపుల్లా ఒకదానికొకటి చుట్టుముట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మన వీధుల్లో కుక్కలు పోట్లాడుకున్నట్లుగా పోరాడాయి. స్టార్ ఫైటర్ కు వెనుకకు చేరి గన్ ఫైర్ చేయడం కష్టం. కానీ MiG-21 కు ఒక పెద్ద ప్రయోజనం ఉంది. ఇది అత్యంత వేగంగా పైకి ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆ రోజు బిష్ణు సింగ్ తన MiG-21 ను సడన్ గా ఎత్తుకు లేపాడు. కొద్ది సెకండ్లలోనే పాకిస్తాన్ స్టార్ ఫైటర్ కింద తన టార్గెట్ లో కనిపించింది. అతను R-3X-A2 ఎయిర్ మిసైల్ ను లాక్ చేశాడు. ఫాక్స్ 2 అని రేడియోలో అనౌన్స్ చేసి బటన్ నొక్కేశాడు. మిసైల్ స్టార్ ఫైటర్ వైపు దూసుకెళ్లింది. అంతే, క్షణాల్లోనే పేలుడు శబ్దం ఆకాశాన్ని కుదిపేసింది. పాకిస్తాన్ ఫైటర్ అగ్నిజ్వాలల్లో కూలిపోయింది. ఈ విజయం కేవలం ఒక శత్రు విమానం కూల్చడం మాత్రమే కాదు, ప్రపంచానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తిని చూపించింది. అమెరికా ఇచ్చిన ఆధునిక ఫైటర్ ను సోవియట్ MiG-21 నడిపిన భారత పైలట్ చాకచక్యంగా ఓడించాడు. తూర్పు పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెన్ను విరిగిపోయింది. భూసేనకు గగన సపోర్ట్ పూర్తిగా లభించింది. కేవలం 13 రోజుల్లో ఆనాటి యుద్ధం ముగిసింది. దాంతో కొత్త దేశం ఆవిర్భవించింది. దాని పేరే బంగ్లాదేశ్. ఇది MiG-21 కు సంబంధించిన ఒక విజయ గాథ. ఆ తర్వాత 1999 కార్గిల్ యుద్ధంలో, ఆ తర్వాత ఇటీవల 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల్లోనూ కూడా MiG-21 పాల్గొని శత్రు దేశంపై బాంబులు విసిరింది. ఇక బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ వర్తమాన్ తన MiG-21 జెట్ తో పాకిస్తాన్ ఉపయోగించిన అమెరికా అత్యాధునిక ఫైటర్ జెట్ F-16 ను నేల కూల్చడంతో భారత ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. మిగ్ విమానానికి యుద్ధ విజేత అనే గౌరవాన్ని సంపాదించి పెట్టిన నిజమైన కథలుగా చరిత్రలో నిలిచిపోతాయి. ఫ్లయింగ్ కాఫిన్ అంటే శవపేటిక. ప్రమాదాలలో పైలట్స్ పెద్ద సంఖ్యలో చనిపోవడంతో ఆ పేరుతో ఈ స్టార్ ఫైటర్ MiG-21 జెట్ విమర్శలు ఎదుర్కొంది. నిజానికి వాటిని అప్డేట్ చేయించాల్సిన పాలకుల నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవడం వల్లనే అవి సమస్యలు ఎదుర్కొన్నాయి. అంటే నాణానికి ఇంకో వైపు చూస్తే అప్పటి పాలకులు, మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ తర్వాతి ప్రభుత్వాలు దేశ రక్షణ రంగం మీద చూపిన అలసత్వం ప్రపంచ మొనగాళ్లనే ఓడించిన మిగ్లను ఫ్లయింగ్ కాఫిన్, విడో మేకర్ గా మార్చాయి. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ తో పాటు పూర్వ ఎయిర్ చీఫ్ మార్షల్స్, మొన్ననే గగనతల యాత్ర పూర్తి చేసిన సుభాంశు శుక్లాతో సహా ఎందరో మహా యుద్ధ వీరులని అందించిన MiG-21 ఎక్కడ తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందో అదే చండీగఢ్ ఎయిర్ బేస్ లో శాశ్వతంగా సెలవు తీసుకుంది. MiG-21 యుద్ధ విమానం పేరు వింటేనే చాలు రిటైర్ అయిన 64 ఏళ్ల అవినాష్ చికే పులకరించిపోతారు. ఆయన ఇప్పుడు
ఒక విమానయాన సంస్థలో శిక్షకుడిగా ఉన్నారు. ఆయన మిగ్-21 తో తనకు ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని ఒడుపుగా సాధించడంలో, ప్రమాదకర పరిస్థితులను ఊహించి మనల్ని కాపాడడంలో దానంత తెలివైనది మరొకటి ఉండదని అంటారు. మనల్ని ప్రేమగా చూసుకునేది మరొకటి ఉండదని చెబుతూ ఉంటారు. లోహ విహంగంతో ప్రేమ ఏంటండి అని ఆశ్చర్యపోతే, తొలి చూపులోనే తాను ఆమెతో ప్రేమలో పడ్డారని మురిపెంగా చెబుతారు. సొగసరి మిగ్-21 శుక్రవారం శాశ్వతంగా వీడ్కోలు తీసుకోబోతుందంటే భావోద్వేగానికి గురయ్యారు. ఈ విశ్రాంత వింగ్ కమాండర్ 2255 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది. అనేక చోట్ల ప్రమాదాలకు గురైన మిగ్-21లను ఎగిరే శవపేటికలుగా విమర్శకులు ముద్ర వేసినా ఆయన దానికి ఏ మాత్రం అంగీకరించరు. మిగ్-21లో కూర్చొని బెల్ట్ బిగించామంటే మన శరీరంలో భాగంగా మారిపోతుందంటారు అవినాష్. ఏ సందేశం ఇచ్చినా క్షణాల్లో స్పందిస్తోంది. ఒక తల్లిలా, స్నేహితురాలిలా, మార్గదర్శిలా ఉంటుంది. ప్రమాదాలు, కల్లోలాలు ఎదురైనా ఇంటికి సురక్షితంగా చేరుస్తోంది. ఒకే ఇంజిన్ ఉండి ఒకే పైలట్ నడిపే ఈ విమానాలు అంత సులభమైనవేమీ కాదు. ప్రయాణికుల విమానాలకు ఉన్నంత స్థిరత్వం, భద్రత వీటిలో ఉండవు. మిగ్ విమానాలను నడపడం ఒక సవాల్. కాక్పిట్ చిన్నగా ఉంటుంది. పరికరాలపై రష్యన్ భాషతో రాసిన సంకేతాలు ఉంటాయి. రష్యాలోని అతి చల్లని వాతావరణానికి తగ్గ ఉష్ణోగ్రత దీనిలో ఉండేలా రూపొందించబడడంతో మనలాంటి దేశాల్లో వీటిని నడపాలంటే చెమటలు కక్కాల్సిందే. ఒకసారి దాని టర్బోజెట్ ఇంజిన్ మొదలైందంటే మరేమీ చూడాల్సిన పని లేదు. చిటికలో టేకాఫ్ అయిపోతోంది. క్షణాల్లో నేల కడపనంత ఎత్తుకు వెళ్ళిపోతోంది. అర్థం చేసుకొని, నమ్మకం ఉంచి, ప్రేమతో చూసుకుంటే దయతో స్పందిస్తోంది. ఇది ఒక పైలట్ భావోద్వేగంతో చెప్పిన మాటలు. మన దేశంలోకి రష్యా నుంచి చేసుకున్న మిగ్-21ల ప్రస్థానం చూస్తే 1963 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 872 మిగ్-21 విమానాలు భారత వాయుసేనలోకి వచ్చి చేరాయి. అయితే ఇవి సేవలు అందించే సమయంలోనే అప్డేట్ కాకపోవడం వల్ల 400కు పైగా విమానాలు క్రాష్ అయ్యాయి. సుమారు 200 కంటే ఎక్కువ మంది పైలట్లు మిగ్-21 ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేక మంది యంగ్ ట్రైనింగ్ పైలట్లు కూడా ఉన్నారు. వేగం, శక్తితో మిగ్-21 పేరు తెచ్చుకున్నప్పటికీ ఇందులో ఉన్న సింగిల్ ఇంజిన్ కారణంగా తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలు వాటి భద్రతపై తీవ్ర ఆందోళనలను పెంచాయి. గత 60 ఏళ్లలో 500కి పైగా మిగ్-21 ఫైటర్ జెట్లు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదాల్లో సుమారుగా 170 మంది ఐఏఎఫ్ పైలట్లు ప్రాణాలు కోల్పోవడంతో ఈ విమానాలను దురదృష్టవశాత్తు ఎగిరే శవపేటికలుగా పిలవడం ప్రారంభించారు. ఈ సుదీర్ఘ చరిత్రకు ముగింపు పలుకుతూ సెప్టెంబర్ 26వ తేదీన మిగిలిన చివరి 2 మిగ్-21 స్క్వాడ్రన్లు అధికారికంగా డీకమిషన్ అయ్యాయి. ఒకప్పుడు దేశ గగనతలాన్ని శత్రు దుర్భేగ్యంగా ఉంచిన మన మిగ్-21 విమానాలు ఇలా అప్రదిష్టతో సెలవు తీసుకోవడం ఒక విషాదం. మొట్టమొదటిసారిగా కమిషన్ చేసిన చండీగఢ్ ఎయిర్ బేస్ లో మిగ్-21 విమానానికి వీడ్కోలు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాంథర్స్ అని పిలిచే స్క్వాడ్రన్ నెంబర్ 23 నుంచి మిగిలిన చివరి బ్యాచ్ జెట్లు చివరిసారిగా ఆకాశంలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించాయి. వాటిపై ఆకాశంలోకి నీటిని చిమ్ముతూ వాటర్ సాల్యూట్ నిర్వహించారు. ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. రాజ్నాథ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వంటి త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో జాగ్వర్, తేజస్ విమానాలు కూడా పాల్గొని తమ విన్యాసాలతో సందడి చేశాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గత 6 దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించిన సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ మిగ్-21 సేవలు ముగియడంతో వీటి స్థానంలో స్వదేశీ టెక్నాలజీతో తయారైన తేజస్ యుద్ధ విమానాలు సేవలు అందించనున్నాయి.